ఇదైతే మినీ వ్లాగ్ అన్నమాట. నేనైతే ఈరోజైతే సాయంత్రం అయితే బయట అయితే వాకిలి అయితే చిమ్ముతున్నాను. ఇక్కడైతే వాకిలి చిమ్ముకున్న తర్వాత పై లోపల ఏమేమి పని ఉంటుంది అనేది చూపిస్తాను నేనైతే ఈరోజైతే మీకైతే. ఇక్కడ సాయంత్రం అయితే నాకైతే బయట వాకిలి అయితే చిమ్ముకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చేసి అయితే లోపల కూడా అన్ని రూమ్లు అయితే నీట్గా ఊడ్చేయడం అయితే ఊడ్చేస్తాను. ఊడ్చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ అయితే బాసనలన్నీ క్లీన్ చేసి పెట్టేసిన మధ్యాహ్నమే, కాకపోతే మళ్ళీ కూడా క్లీన్ చేస్తున్నాం. ఇక్కడైతే పిల్లలంతా కూర్చొని మొత్తం అంతా డస్ట్ అయిందని చెప్పి ఒకసారి బెడ్ అయితే దులిపేస్తున్నా. ఆ తర్వాత దులిపిన తర్వాత మొత్తం బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి ఊడ్చేస్తున్నా. ఇక్కడ పిల్లల బెడ్రూమ్ ఆల్రెడీ ఊడ్చేసిన, ఇది మా బెడ్రూమ్ అనమాట. ఇది ఊడ్చేస్తున్నా. ఊడ్చేసిన తర్వాత ఇప్పుడైతే హాల్ ఊడ్చేస్తాయి. ఇప్పుడు ఆ హాల్లో అయితే ఏదో పిన్నులు అయితే ఇన్నిగానం వేస్ట్ అయితే కొట్టయితే పెట్టేసిండు మా పెద్దోడైతే, అందుకనేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇల్లు అయితే కంప్లీట్ ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత టేస్ట్, అసలు పొద్దున ఊడ్చినా కూడా మళ్ళీ వస్తూనే ఉంది. నా హెయిరే సగం ఇంత అన్నం వేస్ట్ అయిందని అయితే అనుకోకండి. కొత్త బియ్యం. ఇక్కడైతే కిచెన్లో అయితే కొన్ని బాసనలు అయితే ఉన్నాయి. ఒక కుక్కర్ మొత్తం అంతా అన్నం అంతా ఆరిపోయినట్లయిందని చెప్పి నేనైతే ఇక్కడైతే ఒక 5 నిమిషాలు అయితే వాటర్ వేసి నానబెట్టేస్తున్నా. ఆ తర్వాత ఈవినింగ్ చపాతీ చేద్దామని చెప్పి గోకరకాయ తీసిన. గోకరకాయ చపాతీ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకనేసి అయితే ఇక్కడైతే గోకరకాయ అయితే కట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.